ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. పెళ్లి పుస్తకం. ఈ శుభలేకుంది కదా, దీన్ని నువ్వు అభి కలిసి నందుకివ్వండి. అతన్ని కూడా పెళ్లికి రమ్మని పిలవండి. ఏంటి నందునా? వాడెందుకు? అభి ఆహాన్ని అధపాతాళానికి తొక్కడానికి. ఈ పెళ్లి ఎలాగూ జరగదని మనకి తెలుసు. మాజీ భర్త ఎదురుగా పీటల మీద పెళ్లి ఆగిపోతే అభిలాషకి తగిలే షాక్ ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించు. జీవితంలో పెళ్లి చేసుకోవడం కాదు కదా, కల కనడానికి కూడా భయపడుతుంది. నేను ఎమోషనల్గా సెంటిమెంటల్గా ఎంతో టార్చర్ పెట్టిన అభిలాషకి ఇదే సరైన శిక్ష. ఒకవేళ నా ఆలోచన నీకు నచ్చకపోతే ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో. నో హారిక, నా కోసం ఆలోచించి కుక్క కాటికి చెప్పు దెబ్బలాంటి అద్భుతమైన ప్లాన్ వేసి ఇప్పుడు మర్చిపో అంటే ఎలా? నందు ఇంటికంటే అభి ఖచ్చితంగా ఒప్పుకోదు, కానీ నీకోసం ఒప్పిస్తాను. నువ్వు అనుకున్నది జరిగేలా చేస్తాను. నా కోసం నిన్ను గెలిపిస్తాను. నా నీ అని సెపరేట్ చేస్తావేంటి కళ్యాణ్? ఇక నుండి అంతా మన కోసమే, అన్నీ మనం చేసేవే. హారిక, నువ్విలా నన్ను కలిపి మాట్లాడుతుంటే ఎంత కిక్కొస్తుందో తెలుసా? ఇప్పుడే ఇలా ఎక్సైట్ అవుతున్నావు? అంత నేననుకున్నట్టు జరిగితే నిజంగా పిచ్చడు అయిపోతావేమో. ఆ పిచ్చి పేరు హారిక అయితే ప్రాణంతో ఉన్నన్ని రోజులు పిచ్చితోనే బ్రతికేస్తాను. చేతి మీద ఆగిన ముద్దు చెంప వరకు వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు నా ముద్దు కోసం ఎదురు చూస్తున్నావా? ఓ గాడ్, ఈ ఒక్క మాట చాలు. గుండెల మీద చెయ్యేసుకొని నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియకుండా వెళ్ళిపోతాను. ఎక్కడికో వద్దు, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి అభిలాషని ఒప్పించి నందు ఇంటికి వెళ్ళండి. షూర్. బై మై లవ్. బాయ్. నువ్వు కళ్యాణ్తో ఎంత క్లోజ్నెస్ నటించినా పర్వాలేదు కానీ చేతి మీద ముద్దు పెట్టించుకోకమ్మా. అక్క, కుక్కని మచ్చిక చేసుకోవాలి అంటే ఇలాంటి ఎంగిలి తప్పదు. అమ్మమ్మా, ఈ ఉంగరాలు ఎవరికి? అవి ఉంగరాలు కాదు సిద్ధు, మెట్టెలు. కాలు వేలుకు పెట్టుకుంటారు కదా అవి. పెళ్లి రోజున తాళి కట్టిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాలుకి తొడుగుతాడు. మనది హడావుడి పెళ్లి కదా, అందుకే ఆ రోజు కుదరలేదు. అప్పుడు కుదరకపోతేనే ఈరోజు చేద్దాం. పప్ప అమ్మ ఇంట్లోనే ఉన్నారు కదా. చేతి వేళ్ళకి రింగ్స్ పెట్టుకుంటే బాగుంటుంది కానీ కాళ్ళ వేళ్ళకి ఎందుకమ్మమ్మా? పెళ్ళైన ఆంటీలందరికీ కాళ్ళకుంటాయి కదా, ఇది షో కోసమేనా లేదంటే ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఇది మన సంప్రదాయం నాన్న.
నాడీ శాస్త్రం ప్రకారం కాలి వేలికి మెట్టెలు పెట్టుకుంటే పెళ్ళైన ఆడపిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని వెండితో చేస్తారు కాబట్టి ఈ వెండిలో భూమిలో ఉండే శక్తిని శరీరానికి అందిస్తుంది. అంతేకాదు సిద్ధు, రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకెళ్లినప్పుడు సీతాదేవి తన ఆభరణాలతో పాటు ఈ మెట్టెలని కూడా వదిలేస్తుంది. వీటిని చూసే రాముడు సీత గురించి తెలుసుకుంటాడు. మీలాంటి అమ్మమ్మలుంటే రోజుకొక కొత్త విషయం నేర్చుకోవచ్చు. నేను వెళ్ళి అమ్మ పప్పాలను తీసుకొస్తాను. నా కూతురికి మన అల్లుడికి మీరే అమ్మగా అత్తగా అన్ని దగ్గరుండి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎవరు చేస్తే ఏంటి, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కదా మనం కోరుకునేది. రండి. అరే సిద్ధు ఎక్కడికి? అమ్మమ్మ, మీరు కొంచెం తప్పుకోండి. అమ్మ పక్కన నుంచో. ఏంటి సిద్ధు, విషయం ఏంటి చెప్పు. నేను కాదు, అమ్మమ్మలు. మా అమ్మ పప్పాలకి ఏం చేయాలో చెప్పండి. ఆ అమ్మాయి కాళ్ళకి ఆ మెట్టెలు తొడగాలి బాబు. ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఇప్పుడెందుకండి? హలో పప్పా, ఫార్మాలిటీ కాదు, పద్ధతి, మన సాంప్రదాయం. పెళ్ళైన వాళ్ళు ఈ మెట్టలు పెట్టుకుంటే చాలా మంచిదని అమ్మమ్మ చెప్పింది. సో అమ్మ కోసం నువ్వు ఈ మెట్టలు పెట్టక తప్పదు. అమ్మా, అలా దూరంగా ఉంటే పప్పా ఎలా మెట్టలు పెడతారు? దగ్గరికి రా. సాక్షి, కాళ్ళకి పసుపు రాసుకోమ్మా. బాబు, ఆ మెట్టెలు తీసుకోండి. తీసుకో పప్పా, వెళ్ళు. పప్పా, ఇంకా చూస్తావేంటి? ఆ కాళ్ళకి మెట్టలు తొడుగు. అమ్మా, కూర్చో. సిద్ధు వీడియో కాల్ చేస్తున్నాడు. సిద్ధు, ఏమైందన్నా? ఎందుకు వీడియో కాల్ చేసావ్? నీకు అద్భుతమైన సీన్ చూపించడానికి.
మా అమ్మ పప్ప బాగున్నారు కదా? ఎక్కువ చూడకు, దిష్టి తగులుతుంది. అమ్మమ్మ, ఇదంతా అయిపోయిన తర్వాత మా అమ్మ పప్పకి దిష్టి తీయండి. సిద్ధు, నాకు వీడియో కాల్ చేయమని నీకెవరు చెప్పారు? ఆ సాక్షియేనా? నాకెవరు చెప్పలేదు. మా అమ్మ పప్పని చూపించడానికి నేనే కాల్ చేశాను. నాకెందుకు చూపించడం? నేనేమైనా అడిగానా? నువ్వు చూస్తేనే కదా మేమెంత హ్యాపీగా ఉన్నామో నీకు తెలుస్తుంది. బాయ్. నందుని పెళ్లి చేసుకోక ముందే సిద్ధుని నాకు శత్రువుని చేసింది. అలాంటిది ఇప్పుడు లీగల్గా భార్య అయ్యింది కదా. సిద్ధుని అడ్డు పెట్టుకుని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు చాలా వేస్తుంది. దానికెందుకు సిద్ధు కాల్ చేసావు? ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో మనల్ని వదిలి వెళ్ళిపోయిన ఆవిడికి తెలియాలి కదమ్మమ్మా. అనవసరంగా అభికి కోపం తెప్పించడం తప్ప ఇలాంటి ఫోన్ కాల్స్ వల్ల నీ మాటల వల్ల ఏం లాభం ఉండదు సిద్ధు. అభి గురించి ఎవరిని మాట్లాడొద్దని చెప్పి నువ్వెందుకు ఫోన్ చేయడం? ఇంకెప్పుడు ఇలా చేయొద్దు సిద్ధు, సరేనా? ఓకే అమ్మా. అత్తయ్య, అంతే కదా, ఇంక నేను ఆఫీస్కి వెళ్ళొచ్చా? సరే బాబు. బాయ్ సిద్ధు. బాయ్ పప్పా. పప్పా, అమ్మా బాయ్ చెప్పు. బాయ్ సాక్షి. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమైంది వీళ్ళకి? ఇంత వింతగా బిహేవ్ చేస్తున్నారేంటి? అదేంటి సార్, అప్పుడే ఆఫీస్కి వచ్చేసారు? ఇప్పటికే పెట్టిన లీవ్స్ ఎక్కువయ్యాయి, ఇంకా ఇంట్లోనే కూర్చోమంటావా? అది కాదు సార్, మీరు ఒక సీఈఓ అయ్యి ఉండి మీరు కూడా నార్మల్ ఎంప్లాయీలా మాట్లాడుతున్నారు. నేను వచ్చిన రోజే చెప్పాను, పదవికి నా పనికి సంబంధం లేదని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ క్యాబిన్ ఎందుకు లాక్ చేసింది? నేహా, సార్, నా క్యాబిన్ ఎందుకు లాక్ చేశారు? నేనేమైనా జాబ్ మానేశాను అనుకున్నారా, లేక మళ్ళీ ఆఫీస్కి రాననుకున్నారా? నేనే లాక్ చేయమని చెప్పాను నందు. సార్, మీరు కొత్తగా పెళ్ళైన వాడివి, అప్పుడే ఆఫీస్కి రావనుకుని మార్నింగే క్యాబిన్ లాక్ చేయమన్నాను. నాతో రా, నా క్యాబిన్కి వెళ్దాం. కూర్చో. ఇంకొన్ని రోజులు ఇంట్లోనే హ్యాపీగా ఉండకుండా ఆఫీస్ ఎలా గుర్తొచ్చిందా నీకు? అంటే సిద్ధు మిస్ అయినప్పటి నుండి సరిగ్గా ఆఫీస్కి రావటం లేదు కదా సార్. కొత్త ప్రాజెక్టుల గురించి పట్టించుకోవడం లేదు. ఇన్ని రోజులు సిద్ధు గురించి తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడంతా సెట్ అయింది కదా అని ఆఫీస్కి వచ్చాను సార్. సెట్ అవ్వడం కాదు, నీ లైఫ్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది. ఆ బ్యూటీని ఎంజాయ్ చేయాలి కదా. ఆ ఎంజాయ్మెంట్ ఎప్పుడైనా ఉండేదే సార్, కానీ మీరు అప్పగించిన బాధ్యతని, ప్రాజెక్ట్ వర్క్ని సరిగ్గా నిర్వహించకపోతే నేనే కాదు, నాతో పాటు మన కంపెనీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. నీతో మాటలతో గెలవడం కష్టమని తెలుసు, అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. అమ్మా తనుజ, నందు వచ్చాడు, ఆ కవర్ తీసుకునిరా. ఓకే డాడీ. గుడ్ మార్నింగ్ నందు గారు. గుడ్ మార్నింగ్ తనుజ. మీరు ఈరోజు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా డాడీ కన్నా పని రాక్షసుల్లా ఉన్నారు. ఆ కవర్ ఏమ్మా. ఈవినింగ్ ఇంటికొచ్చి ఇవ్వాల్సిన కవరు ఇలా ఆఫీసులో ఇవ్వాల్సి వస్తోంది. తీసుకో. ఏంటి సార్ ఇది? హనీమూన్ టికెట్స్. నువ్వు, సాక్షి
4 days మంచి వెకేషన్ ఎంజాయ్ చేసిరండి. ఇప్పుడు ఎందుకు సార్? ఆఫీస్లో వర్క్. ఆఫీస్ వర్క్ నేను తనూజ చూసుకుంటాం. కొత్తగా పెళ్ళైన జంట ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ఇలాంటి టూర్లు చాలా హెల్ప్ చేస్తాయి. సాక్షి ఇంట్లోండి వెళ్లే ముందు నీ మీద చాలా కోపంగా ఉన్న విషయం తెలుసు. ఆ కోపం ఏ మేరకు తగ్గిందో తెలియదు కానీ ఈ హనీమూన్ మీ మధ్య బంధాన్ని దృఢపరుస్తుందనే నమ్మకం నాకుంది. నందు గారు, మా డాడ్ జనరల్ గా ఎవ్వరికి ఎప్పుడూ లీవ్స్ ఇవ్వరు. అలాంటిది మిమ్మల్ని ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. మనుషులు కలవడానికి, బంధం బలపడ్డానికి ఎవరూ తెలియని చోటికే వెళ్ళనవసరం లేదు. మాది అనుకోకుండా జరిగిన పెళ్ళి. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. దానికోసం ఆఫీస్ వర్క్ మానడం నాకు ఇష్టం లేదు. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి సార్. నా టాలెంట్ నమ్మి అర్హత చూడకుండా నన్ను ఒప్పించి సీఈఓని చేశారు. ఆ రోజు నుండి నాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ఇదే తనుజ. ఇలాంటి అవకాశాన్ని వదులుకొని బాధ్యత మర్చిపోయి నేను ఎక్కడికి వెళ్ళలేను. థ్యాంక్ యూ సార్. నందు విషయంలో మీ డెసిషన్ పర్ఫెక్ట్ అని ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది డాడ్. నందు ఉన్నంతకాలం ఈ ఆఫీస్కి, నా ధైర్యానికి ఏ ఢోకా ఉండదు. ఇలాంటి మనిషిని భర్తగా పొందినందుకు సాక్షి నిజంగా అదృష్టవంతురాలు. మ్మ్. డ్రైవర్ వచ్చేసాడమ్మా. క్యారేజ్ కట్టేశావా? అయిపోయింది ఆంటీ, 2 minutes. సిద్ధు, ఈ క్యారేజ్ తీసుకెళ్ళి బయట డ్రైవర్ ఉన్నాడు, అతనికి ఇచ్చేయి. అమ్మా, డ్రైవర్కి ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయాడు. చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి? మరి ఇప్పుడు ఈ క్యారేజ్ ఎవరు తీసుకెళ్తారు? నువ్వు ఉన్నావు కదమ్మా. నేనా? నేనెందుకు? ఎందుకేంటమ్మా, నువ్వు పప్పా వైఫ్ కదా. డ్రైవర్ తీసుకెళ్ళడం కన్నా నువ్వే ఆఫీస్కి వెళ్ళిస్తే ఎంత బాగుంటుందో కదమ్మమ్మా. అవునవును, చాలా సినిమాల్లో చూపిస్తుంటారు కదా. అది సినిమా, ఇది నిజం. ఇక్కడ అలాంటివేమీ జరగవు. జరగవు అనుకుంటే ఏదీ జరగదమ్మా. మనం పూనుకుంటేనే కదా మనిషి అయినా మనసైనా తెలిసేది. నేనెప్పుడు ఆఫీస్కి వెళ్ళలేదు కదా. ఇప్పుడు స్టార్ట్ చేయమ్మా, అందులో తప్పేముంది? తప్పు అని కాదు, కానీ అలాంటి కొత్త అలవాట్లు ఎందుకు అని ఆలోచిస్తున్నాను. పైగా మీ పప్పా నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా. పప్పా ఏమనుకోరమ్మా, నాది గ్యారంటీ. వద్దులే సిద్ధు, నువ్వు ఎప్పుడు ఇంతే. నేను కొండ మీద ఉన్నప్పుడు ఏం చెప్పినా వింటాను అన్నావు. ఇప్పుడు ఏం చెప్పినా కానీ ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవుతున్నారు. నాకు నా మాటకి వాల్యూ లేకుండా పోయింది. చా సిద్ధు, సిద్ధు, ఏంటి సాక్షి ఇది? వాడు క్యారేజే కదా పట్టుకెళ్ళమన్నాడు. సరే అంటే సరిపోయేదానికి సమస్యగా మార్చడం ఎందుకు చెప్పు? మీ ఇద్దరికి పెళ్ళైందని వాడెంత సంతోషంగా ఉన్నాడో. ఇలా చిన్న చిన్న విషయాలకి వాణ్ణి బాధ పెట్టడం పద్ధతి కాదమ్మా.
భారతి గారు, సాక్షిని అడగడం ఎందుకు? మనమిద్దరం వెళ్ళి ఆ క్యారేజ్ని అల్లుడు గారికి ఇచ్చొద్దాం. సరే రండి. ఎవరికి తప్పినా మనకు తప్పదు కదా. కూతురి క్షేమం కోసం కష్టాలు మోయడానికి సిద్ధపడ్డాను. క్యారేజ్ ఒక లెక్క చెప్పండి. పదండి వెళ్దాం. వద్దులే అమ్మా, నువ్వేం మోయక్కర్లేదు. ఆ క్యారేజ్ నేనే తీసుకువెళ్తాను. ఎస్ ఎస్. నా ప్లాన్ ని సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మమ్మలు. బెత్తం పట్టుకుని మరీ చెప్పారు కదా, ఆ మాత్రం నేర్చుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. సీట్ రాని క్యాండిడేట్ ఓటు కోసం స్వీట్లు పంచినట్టు అవుతుందో లేదో తెలియని పెళ్లికి ఈ మేడం గారి హడావుడేంటో. దాసు, ఇవి మినిస్టర్, మీడియా, పొలిటికల్ పర్సన్స్ కి ఇవ్వాల్సినవి. ఈవినింగ్ కళ్యాణ్ ఆఫీస్ నుండి వచ్చాక వెళ్ళి ఇచ్చేసొద్దాం. మీకెందుకు మేడం శ్రమ? అందరూ నాకు తెలిసిన వాళ్లే. మీ తరపున నేను వెళ్ళి ఇచ్చేస్తాను. శ్రమ ఏంటి? నేను కళ్యాణ్ జంటగా వెళ్ళి ఆహ్వానిస్తే అదొక మర్యాద. నేను కూడా వాళ్ళకి పరిచయమైనట్టు ఉంటుంది కదా. ఈ పాటికే మీ గురించి అందరికీ తెలిసి ఉంటుంది మేడం. కొత్తగా పరిచయాలు ఎందుకు అని. నేను కళ్యాణ్ గర్ల్ ఫ్రెండ్ అని తెలియడానికి, కాబోయే భార్యగా పరిచయం అవ్వడానికి రెండింటికి చాలా తేడా ఉంది దాసు. ఎన్నో ఏళ్ల నుంచి మీ బాస్ కింద పనిచేస్తున్నావు. ఆ మాత్రం నీకు తెలీదంటే నేను నమ్మను. అది కాదు. ఏంటి దాస్, నా డార్లింగ్కి ఎందుకు కోపం తెప్పిస్తున్నావు? కోపం ఏం లేదు కళ్యాణ్, నార్మల్ గానే మాట్లాడుతున్నాను. ఏం దాసు? అవును బాసు. కళ్యాణ్ వెడ్డింగ్ ప్లానర్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్, ఈవెంట్ మేనేజర్స్ అందరికీ కాల్ చేసి ప్రోగ్రామ్ చెప్పేశాను. ఈ కార్డ్స్ కూడా పనిచేస్తే మన పని కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కంప్లీట్ కాలేదబి. ఒక ఇంపార్టెంట్ పని మిగిలిపోయింది. ఇంపార్టెంట్ పనా? ఏంటది? మనిద్దరం జంటగా నందు ఇంటికి వెళ్ళి కార్డు ఇవ్వటం. బొట్టు పెట్టి ఆ పుస్తల తాడు సాక్షి మెళ్ళో వేయి. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.